ఇప్పుడే హిట్ 3 ప్రీమియర్ చూసాను భయ్య. మూవీ చూసాక నాకు కలిగిన ఒక ఒపీనియన్ ఏంటంటే మెయిన్గా సెకండ్ హాఫ్లో వచ్చే క్లైమాక్స్ మెయిన్గా అక్కడ హైలైట్ అయిన మూమెంట్ ఏంటంటే బీజిఎం. మిక్కీ జే మేయర్ని మనం ఇంతవరకు క్లాసిక్ మ్యూజిక్ మాత్రమే చూసాము. బట్ ఫస్ట్ టైం నాని ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీకి తీసుకొచ్చి ఒక గుడ్ అటెంప్ట్ చేశాడు. సో మెయిన్గా మనకు హైప్ ఇచ్చే మూమెంట్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్లో క్యామియో వస్తుంది. అది మనకు ఆల్రెడీ రివీల్ అయిపోయింది. సో నేను దాని గురించి మాట్లాడట్లేదు. అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ కూడా బాగుంది. నేను ఆడియన్స్కి ఒకటైతే చెప్తున్నా, డోంట్ కంపేర్ టు హిట్ 1 అండ్ హిట్ 2. హిట్ 3 అనేది వేరే వర్షను. ఆల్రెడీ నాని చెప్పినట్టు హిట్ 1, 2 అండ్ సైంధవ్ తీసిన శైలేష్ వేరు, ఈ శైలేష్ వేరు అని. సో స్క్రీన్ ప్లే మనకు ఎక్కడ ట్విస్ట్లు ఉండవు, బట్ ఎంగేజింగ్గా మాత్రం ఉంటుంది. అండ్ మెయిన్గా మనకు వచ్చే హైప్ మూమెంట్స్ ఏంటంటే నానిలో ఉండే పెర్ఫార్మెన్స్ మనకు నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. సో ఇదే ఇలా ఉంటుంది అంటే ప్యారడైజ్లో ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ఆల్రెడీ మనకి చెప్పేశారు. సో మీరు సెకండ్ టైం వాచ్ చేయాలనుకుంటే మాత్రం సెకండ్ హాఫ్ నుంచి మంచిగా వాచ్ చేయొచ్చు. ఆడియన్స్కి మాత్రం నేను ఒకటే చెప్తున్నా, వైలెన్స్ అని అంటారు, బట్ ఒక మూమెంట్ వస్తుంది, ఒక రాజమౌళి మూమెంట్ అని అన్నారు నాన్నగారు. ఆ మూమెంట్ వస్తుంది. ఆ మూమెంట్లో నాట్ ఓన్లీ హీరో, ఆ ప్లేస్లో ఎవరున్నా చంపేయాలన్నంత మన కసి మనకు జనరేట్ అవుతుంది. ఆ వైలెన్సే ఉంది. సో ఇట్ ఈస్ ది యాక్సెప్టబుల్ లీగల్ టార్చర్ టు ది క్రిమినల్స్ అండ్ థియేటర్స్ ఫిల్డ్ విత్ వెరీ బ్లడ్ షెడ్స్. మీరు ఖచ్చితంగా ఒక హై మూమెంట్ తోటే బాగుంది అన్న మూమెంట్ తోటే మీరు వచ్చేస్తారు. సో ఓటీటీలో వచ్చే వరకు వెయిట్ చేయకుండా థియేటరికల్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. యాక్షన్ రెండు దానితో పోల్చుకుంటే అదేంటంటే హిట్ 1, హిట్ 2 ఏంటంటే స్టోరీ మీద నడిచింది అనమాట. హిట్ 3 ఈయన మీద నడిచింది అనమాట, నాన్నగారి మీద నడిచింది. అందుకని చెప్పి కొద్దిగా వైలెన్స్ అది యాడ్ అయింది. కొద్దిగా అదేదో టీం ఉంటుంది సైకో గాళ్ళు, వాళ్ళందరినీ చేసి పడేయండు, మొత్తం వేరే లెవెల్లో ఉంది. చూడమంటే ఏంటంటే లాస్ట్ మనం ఎప్పుడైతే చూడలేదంటే మనం చూస్తేనే కదా మనకు తెలిసేది ఏం చేస్తుండే ఏం సంగతి అని చెప్పి. ఇదైతే కంపల్సరీ మొత్తం వైట్ జాకెట్ వేసుకొని వచ్చిండు, మొత్తం నరుక్కుంటూ వేసిపోయిండు. మా థియేటర్ కూడా బ్లడ్ పడింది, చెప్పాము వాళ్ళకి, మరి క్లీన్ చేస్తాం ఏంటో సంగతి చూడాలి, మళ్ళీ చూసి వస్తాం. అవన్నీ డైరెక్షన్ పరంగా ఏంటంటే మనకి బాగానే అంటే ఏంటంటే కొద్దిగా స్టోరీ ఏంటంటే కొద్దిగా తగ్గింది అనమాట. ఎందుకంటే హిట్ 1, హిట్ 2 అయితే మన ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూస్తారనమాట. ఇది ఏంటంటే కొద్దిగా మొత్తం వైలెన్స్ లాగా ఉంది అనమాట. అది కొద్దిగా ఆడియన్స్ కూడా తగ్గుతారు కదా మరి ఫ్యామిలీ పరంగా అయితే. అదొక్కటి చూసింటే సరిపోతుంది నా అభిప్రాయం. మరి కాకపోతే ఓకే, మీ యూత్లో ఉన్న వాళ్ళకైతే అర్థమైద్ది స్టోరీ ఏంటి సంగతి, సమాజంలో జరిగేటివి. కాకపోతే ఏంటంటే ఒక కొద్దిగా గ్రూప్ అనేది ఫామ్ చేశాడు. ఓకే పర్లేదు, బాగానే ఉంది, కంపల్సరీ చూడండి థియేటర్కి వెళ్ళి. క్లైమాక్స్లో మనకి అడివిషస్ గారు వస్తారు, బుల్లెట్ తీసుకొని మొత్తం గాలి వేసుకుని పడేయండి. మొత్తం అదో టీం ఉంటుంది, ఆ టీంను మొత్తం క్లియర్ చేసి పడేయండు. సినిమా అయితే మంచి హిట్ అయింది, కంపల్సరీ వెళ్ళి చూడండి. కాకపోతే ఫ్యామిలీ ఆడియన్స్ ఆల్రెడీ మన శైలేష్ కొల్లు గారు చెప్పారు, ఆయన ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఏం చెప్పాడు, 18+ చూడండి అని చెప్పాడు. చూడండి అంతే, అంతకుమించి ఇంకేం లేదు అక్కడ. రొమాన్స్ ఏం లేదు భయ్యా, అట్ట అయినాను ఒకటే ఉంది మొత్తం. దానికోసం నేను వెళ్తే ఆ లిప్ కిస్ లేదు, ఏం లేదు, ఒకటే ఉంది. దానికి హట్ అయ్యి గురు. నేను మాస్ పరంగా అయితే ఓకే సూపర్, వేరే లెవెల్ ఉంది. మాస్ పరంగా అయితే పిచ్చి పడేది లేదు అట్లా అనమాట. భయపడిపోయినా నేను లోపల, అసలు మైండ్ బ్లోయింగ్, మెటల్ దిగింది నాకైతే లోపల. అందుకు బయటకు వచ్చాను, మొత్తం నరుకుడే వేసుడే ఉంది. బుల్లెట్లు కత్తులు వేసుడే. ఇంకా కాటరమ్మ లేదు, కొత్త పేరు పెట్టుకుందాం. ఏంటంటే ఇంకా కొత్త పేరు పెట్టుకుందాం మనము. కకృతి పడద్దని చెప్తాను. పైరసీ చూడొద్దండి అబ్బా మీరు. ఎందుకంటే సినిమా ఎంతోమంది టెక్నీషియన్లు, ఎంతోమంది కళాకారులు, జూనియర్ ఆర్టిస్టులు, ప్రొడక్షన్ ఇవన్నీ కష్టపడితే సినిమా బయటకు వచ్చింది. ఆయన ప్రైవసీ పెట్టి దాంట్లో పెట్టేసి ఓటీటీలో పెట్టి వదలొద్దండి దయచేసి. కంపల్సరీ థియేటర్కి వచ్చి చూడండి. టికెట్ రేట్స్ కూడా తగ్గుతాయి కొన్ని రోజులు, ఒక 1 వీక్ 2 వీక్స్ వెళ్ళిన తర్వాత. కంపల్సరీ థియేటర్కి అయితే చూడండి. మధ్యతరగతి కుటుంబం ఎవరైతే ఉంటారో పరిస్థితి చూడదండి. రేటింగ్లో 10కి 8.5 నా వరకు అయితే. ఎందుకంటే సినిమా ప్రేక్షణం కాబట్టి మిగతా వాళ్ళు ఏమవుతారో మనకైతే తెలియదు మరి.